ఓం నమ శివాయ. ఓం శ్రీమాత్రే నమ. ఈ మధ్యకాలమున ప్రతి ఒక్కరు కూడా ఒక మాట అడుగుతున్నారు, స్వామి మాకు మనశ్శాంతి ఉండటం లేదు, అకారణంగా ఆకస్మికంగా ఎన్నో బాధలు మమ్మల్ని సంక్రమిస్తూ ఉన్నాయి, వాటికి పరిష్కారం ఏమిటి అంటే ప్రధానంగా ఇక్కడ ఎప్పుడైతే మనం చేసినటువంటి పుణ్యము తగ్గుతూ ఉంటుందో క్రమక్రమంగా అకారణంగా బాధలు సంక్రమించడం కానీ లేదా మనశ్శాంతి లోపించడం కానీ జరుగుతుంది. కనుక మనము పుణ్యకార్యాలు సముపార్జన చేయాలి అని చెప్పేసి భగవంతుడు ఒక హింట్ అనేటువంటిది మనకి ఇస్తున్నాడు అనమాట. కాబట్టి మనం క్రమం తప్పకుండా నిత్యము దైవారాధన ఎప్పుడైతే చేస్తామో అప్పుడు పుణ్యం సమకూరి మనకి మనశ్శాంతి అనేటువంటిది ఏర్పడుతుంది. అలాగే మనకి కొన్ని సంపుటీకరణ మంత్రాలు అయితే చెప్పబడి ఉన్నాయి. ఆ మంత్రాలు పారాయణ చేయడం ద్వారా మనకి మనశ్శాంతి అనేటువంటిది ఏర్పడుతుందని చెప్పి శాస్త్రం చెప్తుంది. ఆ మంత్రం ఏమిటి అంటే సర్వబాధా ప్రశమనం త్రైలోక్యశాఖిలేశ్వరి ఏవమేవ త్వయా కార్య అస్మద్భైరి వినాశనం. ఈ యొక్క మంత్రాన్ని ప్రతిరోజు పారాయణ చేయడం ద్వారా మనకి మానసిక ప్రశాంతత ఏర్పడుతుంది. కాబట్టి ఖచ్చితంగా ఈ యొక్క మంత్రాన్ని ఉదయం సాయంకాలం ఒక 11 సార్లు పారాయణ చేయగలిగితే మనకి మంచి మనశ్శాంతి ఏర్పడుతుంది. ఆకస్మికంగా బాధలు అనేటువంటివి మనకి సంక్రమించవు. ఓం నమ శివాయ. ఓం శ్రీమాత్రే నమః.